వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. పొద్దున ఒక వీడియో పెట్టా కదండి మన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్ గురించి. అయితే నాకు కొంచెము మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. సో నన్ను నేను ప్రశ్నించుకున్నా. దాని గురించే ఈ వీడియో. ఏంటి అంటే కొంతమంది నన్ను ఫోన్ చేసో లేకపోతే కామెంట్స్ రూపంలోనే అడుగుతున్నారు, బ్రదర్ మీరు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు చదువుకోకుండా, ఈ యూట్యూబ్ వీడియోలు చేయడం ఎందుకు, జనాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఎందుకు, ఎగ్జామ్ అవుతుంది మీరు చదువుకోండి, మీరు చెప్పేది తప్పు, మీరు మీరు ఫోకస్ చేయండి ఎగ్జామ్ మీద అని వాళ్ళు మాట్లాడుతున్నారు. గుడ్, నేనేం తప్పు పట్టట్లేదు. దే ఆర్ అబ్సల్యూట్లీ టెల్లింగ్ ద కరెక్ట్ థింగ్. మనం చదువుకోకుండా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాం అనుకుందాం. మనము కొంచెం సేపు ఒక 5 సెకండ్ లెట్స్ అజ్యూమ్ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. మనకు చదవబుద్ధి కాక బద్ధకం వేసి ఏం జరుగుతుందో చూసి ఇది పోస్ట్పోన్ అయితే బాగుండు అనుకొని మనము లేజీగా థింక్ చేస్తున్నాం అనుకుందాం. సరే, మరి మనం అంటే అట్లా చేస్తున్నామండి. మరి వాళ్ళెవరు అట్లా చేయమన్నారు? వాళ్ళు వచ్చి మనమైతే వాళ్ళకి చెప్పలే కదా మన వీడియో చూడమని, మన యూట్యూబ్ వీడియో చూడమని. ఎవరు వీడియో అయినా కానీ వాళ్ళు వచ్చి చూసి మనల్ని కామెంట్ చేస్తున్నారు. హ్యాపీగా వాళ్ళు కూడా చదువుకోవచ్చు కదా. హూ ఈజ్ స్టాపింగ్ దెమ్? అంటే సింపుల్, మనకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా అదే సందేహాలు ఉన్నాయి, అవే డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ వల్ల వాళ్ళు కూడా వచ్చి నాలాంటి నార్మల్ యూట్యూబర్, అంటే నేను యూట్యూబర్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి నా క్వాలిటీ ఆఫ్ వీడియోస్ కానీ నాకున్న సబ్స్క్రైబర్లు గట్టి కొడితే 300 కూడా లేరు. నేను యూట్యూబర్నా? నాకు ఎడిటింగ్ కూడా రాదు. ఐఎమ్ నాట్ ఏ యూట్యూబర్, ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ యూట్యూబర్. జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై కంటెంట్ ఆర్ మై నాలెడ్జ్, వాట్ ఎవర్ ద నాలెడ్జ్ ఐ హ్యావ్ గెయిన్డ్. నాకేం వ్యూస్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. వీఆర్ నాట్ డూయింగ్ టు గెయిన్ ది మనీ ఫ్రమ్ యూట్యూబ్ ఆర్ వి డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇంటెన్షన్స్. అది కాదు కదండి. మనకేంటంటే వై పీపుల్ లైక్ మీ ఆర్ ట్రయింగ్ టు పుట్ వీడియోస్ అంటే ఇట్ ఈస్ ఏ హెల్ప్ బిట్వీన్ ద సొసైటీ. అందరం సేమ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకరికొకరు మనం కోఆపరేట్ చేసుకుంటున్నాం, సపోర్ట్ చేసుకుంటున్నాం. అంతేగాని ఇది నాకేదో ఎక్కువ తెలుసు నీకేదో తక్కువ తెలుసు కాదు. అందరికీ ఒక్కొక్క విధంగా నాలెడ్జ్ ఉంటుంది. ఈ ప్రపంచంలో అన్నీ తెలిసిన వాడు, ఏమీ తెలియని వాడు ఎవడు లేడు. ఇట్ ఈస్ ఆల్ రిలేటివ్. కొన్ని ఏరియాస్లో నీకు ఎక్కువ తెలియవచ్చు, కొన్ని ఏరియాస్లో నాకు ఎక్కువ తెలియవచ్చు. సో తప్పు లేదు. అందుకోసము జనాలు ఈ యూట్యూబ్ వీడియోస్ కానీ ఇది చేసి చెప్తున్నారు. సరే, ఇది ఒక ప్రక్రియ అండి, ఇది పక్కన పెడదాం. ఇంకొకటి, మనము ఇన్నిసార్లు ఇన్ని యూట్యూబ్ వీడియోస్ కానీ ఇంత చెక్ చేస్తున్నాం కదా, ఎందుకు చేస్తున్నాం అంటాము? వాట్ ఈస్ ద రీజన్ అంటే ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. వి ఆల్ ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ కాల్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. మనకేంటంటే రైట్ టు టైం కదా. మనము స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ ఇచ్చి ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయితేనే మనం వాడిని బండబొద్దులు తిడతాం. ఒక ఊబర్ ఓడో ఓలా ఓడో ఒక 5 నిమిషాలు లేట్ వస్తేనే మనం వాడిని తిడతాం. ఎందుకంటే వీఆర్ రెస్పెక్టింగ్ అవర్ టైం. ఓకే, మరి అంత టైం రెస్పెక్ట్ ఇస్తున్నాం మనము. అంటే వాళ్ళంటే చిన్నవాళ్ళు కాబట్టి, బలహీనులు కాబట్టి మనం వాళ్ళని తిడతాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మన విషయంలో గ్రూప్ 1 మెయిన్స్ విషయం, వాట్ ఎవర్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసే విషయంలో, ఏ ఎగ్జామ్ రాసినా, ఇన్ఫాక్ట్ గ్రూప్ 1 అనే కాదు, ఎనీ ఎగ్జామ్, ఇక్కడ వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు జనాలు. అది ఒక 6 నెలలలో 1 ఇయర్లో అయిపోవాల్సిన ఎగ్జామ్ 3-4 సంవత్సరాలలో టైం వేస్ట్ చేస్తున్నారు. అంటే ఇది టైం వేస్టే కదా. మనం ఒక చిన్న ఫుడ్ ఆర్డర్ డెలివరీ 5 నిమిషాలు లేట్ వస్తేనే మనం ఊరుకొని క్యాండిడేట్లు 4-5 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం. అంటే దీని గురించి ఎవరు మాట్లాడొద్దా? మాట్లాడాలి కదా, డెఫినెట్గా మాట్లాడాలి. మాట్లాడకపోతే గవర్నమెంట్కి ఎట్లా తెలుస్తుంది? నీకు ఆర్టికల్ నెంబర్ 21 రైట్ టు టైం, నాకు తెలియదు రైట్ టు టైం ఉందో లేదో, కానీ ఆర్టికల్ నెంబర్ 21 ఇస్ రైట్ టు లైఫ్. బట్ నన్ను అడిగితే రైట్ టు టైం కూడా ఇంపార్టెంటే అంట. మనం డే టు డే లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అండి మనకు టైము. ఫర్ ఎగ్జాంపుల్, మనకి యూట్యూబ్లో ఒక యాడ్ వస్తేనే స్కిప్ చేస్తాం. ఒక 2 నిమిషాలు మనకి మన ఫ్రెండ్ లేట్ వస్తే మనం తిడతాం, అరే నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా అని. అంటే ఇంత టైం ఇంపార్టెన్స్ ఇచ్చే మనము ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటే అంటే రాసుకుంటూ పోతూనే ఉంటామా? ప్రశ్నించమా? క్లియర్ కనబడుతుంది అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఇట్ ఇస్ ద గేమ్ రూల్స్ ఆర్ నాట్ క్లియర్, కరెక్ట్గా లేవు అని తెలిసి కూడా ఎగ్జామ్ రాయమంటారా? అది ఎంతవరకు న్యాయం? నువ్వు ఇట్లనే ఉన్నావు అనుకో, అంటే ఇదే మెంటాలిటీ ప్రకారం మనం ఇఫ్ యూ బికమ్ ఏ బ్యూరోక్రాట్ అంటే రేపు అన్యాయం జరిగినా కానీ కళ్ళు మూసుకుంటావా? క్వశ్చన్ చేయవా? మరి అట్లాంటప్పుడు అసలు ఇళ్ళకి రావద్దు కదండి. ఎందుకంటే ఈ వెన్ ఎవర్ యూ బికమ్ ఏ బ్యూరోక్రాట్, ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఫేస్ ఛాలెంజెస్.
నువ్వు ఛాలెంజెస్ని ఫేస్ చేసి నీకు అడిగే సత్తా దమ్ము లేకపోతే అసలు ఈ సర్వీసెస్కి రావద్దు. మంచి ప్రైవేట్ జాబులు చేసుకోవాలి, ప్రశాంతంగా బిజినెస్ చేసుకోవాలి. నువ్వు ఇప్పటి నుంచే మనం బ్యూరోక్రాట్ లాగా థింక్ చేయకపోతే ఈ సర్వీస్ ఎందుకండి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సర్వీస్? అది నా క్వశ్చన్. మనకి కళ్ళ ముందర అన్యాయం జరుగుతుంది, కళ్ళ ముందర టైం వేస్ట్ అవుతుంది, కళ్ళ ముందర సిస్టమ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పినప్పుడు మనము దాన్ని ప్రశ్నించాలి. మనం ఏం కొట్లాడమంటలేము, మనం ఏం రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేయమంటలేము, కానీ నీకు ప్రశ్నించవచ్చు కదా. ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, మీరు చిన్నది ఏదైనా మిస్టేక్ చేయండి, వాళ్ళు మనని ప్రశ్నిస్తారు, డాడీ వాట్ యు ఆర్ డూయింగ్ ఈస్ రాంగ్. లేకపోతే మనని వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళు దే విల్ రివోల్ట్, అలుగుతారు. మరి ఒక చిన్న పిల్లలకి ఉన్నది మనకెందుకు లేదు? మనం ఎందుకు భయపడుతున్నాం? భయపడాల్సిన అవసరం లేదు కదా. ప్రశ్నిస్తేనే తప్పు కాదు కదా. అది నేను అంటున్నాను అనమాట. ఇట్ ఈస్ అబౌట్ ద రైట్ టు టైం. ఇది రెండో పాయింట్ అండి. మూడో పాయింట్ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా బాగా టైం ఎక్కువైపోయి ఏదో టైం పాస్ కాక రాలేదు. ఇది ఎవరిని ఈ ఎగ్జామ్కి ఎవరిని పుష్ చేయలేదు ఇంట్లో వాళ్ళు. వీళ్ళందట వీళ్ళు వచ్చారు. ఎందుకు అంటే ఈ ఎగ్జామ్ ఇందులో ఉన్న హోదా కానీ వాట్ ఎవర్ కానీ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ రీజన్స్ వచ్చారు. వీళ్ళని ఎవరిని పుష్ చేయలేదు. వచ్చారు కదా అని చెప్పేసి జనాలకి గ్రూప్ 1 జాబులు కావాలి కదా అని గవర్నమెంట్ వీళ్ళ వీక్నెస్ని తీసుకొని వీళ్ళ వీక్నెస్తో ఆడుకుంటే అది కరెక్ట్ కాదు కదా. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. అది డెఫినెట్గా తప్పే కదా. ఇప్పుడు అంటే బలహీనుడుగా ఉంటే ఇప్పుడు మనం వాళ్ళకంటే బలహీనులము అంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలా? అది కాదు కదా. ఇప్పుడు మనం యుద్ధం బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం, మనం వాళ్ళకంటే బలహీనులమే ఆ టైంలో, కానీ పోరాడి సాధించుకున్నాం కదా బ్రిటిష్. అట్లనే ఇక్కడ కూడా నేనేం ఈ వీడియో ద్వారా ఏం రివోల్ట్ చేసి ప్రొటెస్ట్ చేయమని అనట్లేదు, కానీ అట్లీస్ట్ అడగండి రా నాయన. దెర్ ఈజ్ ఎవ్రీ గవర్నమెంట్ వెబ్సైట్లో దెర్ ఈజ్ గ్రీవియన్స్ పోర్టల్ ఉంటుంది. నీకు ప్రాబ్లం వస్తే చెప్పాలి కదా, అరవాలి కదా. మీరు ఆ సినిమా చూసారా? ఏది అంటే మన కబాలి మూవీలో ఇతను ఉంటాడు, ఎవరు నాజర్ ఉంటాడు. నాజరు వీళ్ళందరికీ చెప్తాడు కూలీలకి, వాళ్ళు ఎక్కడ వేరే దేశంలో ఉంటారు, మలేషియానో సింగపూర్. వాడు అంటాడు, అరే నీకు నొప్పేస్తే అరువురా బాబు, ప్రపంచంకి ఎట్లా తెలుస్తుంది? నీకు ప్రాబ్లం అవుతుంది, వెన్ యూ ఆర్ ఇన్ పెయిన్ షౌట్ రైట్, ఆస్క్ ఫర్ హెల్ప్. అంతేగాని నోరు మూసుకొని దాన్ని భరించడం కాదు కదా. ఎందుకు భరించాలి? అది నేను అడుగుతున్నాను అనమాట. సో ఈ టైం విషయంకి వస్తే మనము ప్రశ్నించాలండి. ప్రశ్నించి మనం వీ హ్యావ్ టు రైజ్ అవర్ వాయిస్ సో దట్ ద గవర్నమెంట్ విల్ హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇందులో పీపుల్ చాలా మందికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు మనము పాజిటివ్, ఇప్పుడు ఇలాంటి క్యాండిడేట్స్ అంటున్నారు, బ్రదర్ మీరు యూట్యూబ్ వీడియోలు చేయకండి, లేకపోతే జరుగుతుంది ఎగ్జామ్ జరుగుతుంది చదువుకోండి అంటున్నారు. ఓకే, ఇట్స్ వెరీ గుడ్. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా అండి. దే ఆర్ వెరీ వెరీ ఆప్టిమిస్టిక్, దే ఆర్ వెరీ పాజిటివ్, వెరీ నైస్. కానీ పాజిటివిజంకి కూడా ఒక లిమిటేషన్ ఉంది. దేనికైనా ఒక లిమిటేషన్ ఉందండి. పాజిటివిజంకైనా లిమిటేషన్ ఉంది, ఫ్రెండ్షిప్ కైనా లిమిటేషన్ ఉంది, లవ్ అయినా ఎనీథింగ్ హ్యాజ్ ఒక లిమిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం ఎగ్జాంపుల్ చెప్తా. మీరు బయటకు వెళ్తున్నారండి, మబ్బులు వస్తున్నాయి. మీరు మబ్బులు వస్తున్నప్పుడు ఆలోచించి మీరు గొడుగో లేకపోతే రెయిన్ కోట్ తీసుకెళ్తారా, కానీ ఆ వర్షం రాదు నేను అట్లనే వెళ్ళిపోతామా? మనం ఆలోచించి వి విల్ టేక్, ఓకే వర్షం వస్తుంది, కార్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, బండి మీద వెళ్ళాలా అనేది ఆలోచించి బయట ఎన్వైరన్మెంట్ బట్టి మనం వి విల్ టేక్ ఏ డెసిషన్. అంతేగాని గుడ్డిగా వర్షం వస్తే వచ్చింది, నాకు పనే ఇంపార్టెంట్, వర్షం రాదు, వస్తే మబ్బులు వస్తే వచ్చినాయి, మబ్బులు అట్లనే వస్తాయి అని మనం మూర్ఖంగా వాదించాం కదా. we will take the necessary precautions and we will go as per the environment. అట్లనే ఇప్పుడు ఈ ఎగ్జామ్కి వచ్చిన పీపుల్లో కూడా రకరకాల ఏజ్ వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు కొంతమంది పాపం 21, 22 ఉన్నాయి, వాళ్ళకి దే వాంట్ టు గో ఫర్ ఎంఎస్ ఆర్ దే వాంట్ టు రైట్ గేటో, క్యాటో, మ్యాటో. వాళ్ళు ఈ ఎగ్జామ్ కోసం దాన్ని హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ ఇయర్ ఇది రాకపోతే అది రాస్తా అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇది కాదు అది కాలే, వాళ్ళని ఆపినట్టే కదా మనం, వాళ్ళని ఆపినట్టే. లేకపోతే ఇంకెవరో పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, వాళ్ళు అరే ఈ ఎగ్జామ్ అయిపోయాక పెళ్లి చేసుకుంటా అనుకుంటారు, వాళ్ళని ఆపినట్టే కదా. లేదు ఇంకెవరికో చిన్న హెల్త్ ఇష్యూ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఎమర్జెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ నీ సర్జరీనో లేకపోతే సమ్ రూట్ కెనాలో ఏదో ఉంటుంది, సమ్ చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో అది పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందని దాన్ని పోస్ట్పోన్ చేస్తారు. లేకపోతే ఇంకెవరో పేరెంట్స్కి ఏదో చిన్న ఏదో ఎలిమెంట్ ఏదో హెల్త్ ఇష్యూ ఉంటుంది, అది చేయించాలి, కానీ ఇది చేస్తే అది ప్రాబ్లం వస్తుంది. లేకపోతే కొంతమందికి చిన్న సెటప్ బిజినెస్, ఇట్లా మల్టిపుల్ పీపుల్కి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. మల్టిపుల్ థింగ్స్ని పక్కన పెట్టి ఇటు వచ్చినప్పుడు అవి పక్కన పడేసి, అవి కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి లైఫ్లో, కానీ దీనికోసం వచ్చారు, దీనికి ఒక స్పెసిఫిక్ టైం పెట్టారు.
ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చి మనం ఏమైనా ప్రతి మనిషి 100-150 ఏళ్ళు బతుకుతారా? మనకు అందరికీ కూడా అంతే టైం కదా, లిమిటెడ్ టైం కదా. మరి లిమిటెడ్ టైంలోనే వీ హ్యావ్ టు జగిల్ ద బాల్స్. అన్ని మేనేజ్ చేసుకోవాలి. నీకు కెరియర్, ఎడ్యుకేషన్, పెళ్లి, పిల్లలు, పెళ్ళాము, అన్ని, నీ హెల్త్, నీ స్పిరిచువాలిటీ అన్ని మేనేజ్ చేసుకోవాలి తప్ప ఇక ఒకటి పట్టుకొని అటే పోతామంటే కుదరదు. అది కాదు కదా, అది నేను చెప్పేది. ఇక్కడ ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, మనకి టైం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది చాలా సాక్రిఫైస్ చేసి వచ్చారు. కాబట్టి టీజీపీఎస్సీ అది గమనించాలి. పీపుల్ ఆర్ కమింగ్ హియర్ నాట్ ఫర్ జస్ట్ టు డూ టైం పాస్. ఇప్పుడు మీరు అశోక్ నగర్కి వెళ్ళి దిల్సుఖ్ నగర్కి వెళ్తే ఏ విద్యార్థి కూడా, ఏ ఆస్పిరెంట్ కూడా టైం పాస్కి రాలేదు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఆస్పిరేషన్. వాళ్ళు ఏదో సాధిద్దామని వచ్చారు. ఓకే, మనం వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని గౌరవించి రైట్ టు టైంకి చాలా వాల్యూ ఇస్తేనే అవుతుంది. ఇప్పుడు కావాలంటే డబ్బులు పోతే మనం సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన బండి అయినా, లేకపోతే మన ఇల్లు అయినా మనం మళ్ళీ కట్టుకోవచ్చు. అంతకంటే మంచి ప్రదేశంలో మంచి ఇల్లు కట్టుకోవచ్చు. లేకపోతే ఒక బండి అయినా అంతకంటే మంచి బండి కొనుక్కోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ సమయాన్ని మనం తీసుకురాలేం కదా. అది కదా ఇక్కడ ప్రాబ్లం. దట్ ఈస్ ద ప్రాబ్లం. నువ్వు టీజీపీఎస్సీ అన్లిమిటెడ్గా పోస్ట్పోన్స్ చేస్తూ, అన్లిమిటెడ్గా తెలిసి కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4 లక్షల మంది, 4 లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళతో సంబంధికులు ఉన్నవాళ్ళు ఉంటారు కదా, స్టేక్ హోల్డర్స్ అంటాం కదా. వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫియాన్సీ అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, ఇంకెవరో వాళ్ళ బంధువులు అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్సే. తెలియకుండా వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుందండి. వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. ఇది కదా మనం మాట్లాడాల్సింది. అందుకోసం మనం చూస్తున్నాం అసలు ఏం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది లీవ్లు పెట్టుకొని వచ్చారండి. చాలా మంది అక్టోబర్లో అవుతుందని లీవ్ లేవు. దే ఆర్ ఇన్ ద లాస్ ఆఫ్ పే. వాళ్ళ బాసులు అమ్మన బుద్ధులు తిడుతున్నారు. వాళ్ళకి నచ్చట్లేదు, దేర్ బాసెస్కి నచ్చట్లేదు. ఈయన కొడుకేమో ఎగ్జామ్ కోసం లీవ్ పెడతాడు, ఇక్కడ మా పని మేము ఈ పని అంతా వాడి పని అంతా మేము చేయాలని వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి క్యాండిడేట్లు వాడికి ఇప్పుడు లీవ్ ఎక్స్టెండ్ చేయాలన్నా, ఇప్పుడు జనవరిలో ఎగ్జామ్ అయితే వాడికి లీవ్ మళ్ళీ ఇస్తారా, లేకపోతే ఉన్న లీవులు పోవాలా? వాడికి ఎటు అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రాబ్లము లేదు. ఎందుకంటే దేర్ ఆర్ నో లీవ్స్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా 30-40 లీవ్స్ ఉండవు. వీళ్ళకి 10-12 లీవ్సే ఉంటాయి. ఐదర్ నువ్వు రిజైన్ చేసి గమ్మున వెళ్ళిపో, మళ్ళీ జాయిన్ గా, ఇంతే ఉంటుంది. మరి రిజైన్ చేసి మళ్ళీ బ్యాక్ రావడం అంత ఈజీగా? ఏ జాబ్లో అయినా కానీ మీకు తెలియదా? అయినా కానీ జనాలు వెయిట్ చేస్తున్నారు కదా. ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి కదండి. అంతేగాని ఊరికేనే యూట్యూబ్ వీడియో చేశారు, మీకేం పని పాట లేదా, మీరు చదువుకోవచ్చు కదా అంటే చదువుతున్నారు. చదువుతూనే ఇవన్నీ సాక్రిఫైస్ చేసినప్పుడు వీఆర్ హ్యూమన్స్. హ్యూమన్ మైండ్ సెట్ ఉంది కాబట్టి అన్ని సైకలాజికల్ ఎమోషన్స్ కూడా పడతాయి. మనం ఏం ఋషులం, యోగులం కాదు కదా. మొత్తం అన్నింటిని పక్కన పెట్టేసి నువ్వు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని నేను ధ్యాన మందిరాలకు పోతా అంటే అంత సీను ఉండదు. బీ ప్రాక్టికల్. ఓకే, అట్లా ఉండదు. అది కరెక్ట్ కూడా కాదు కూడా. మనం ఏదో అబ్నార్మల్గా ఉన్నట్టు అట్లా ఉంటే వీఆర్ డెఫినెట్లీ అబ్నార్మల్. అంత డెడికేషన్ కానీ అంత కమిట్మెంట్ కాదు. నువ్వు అంత డెడికేటెడ్ ఉన్నా ఉపయోగం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకొని చదువుకో, సెప్టెంబర్ 27కి ఒక కేసు వస్తుంది, నువ్వు అన్ని మానేసి కూర్చో, అక్టోబర్ 20 రోజు ఫోన్ ఓపెన్ చేయి, నీకు అప్పుడు తెలుస్తుంది, అరే నీకు తెలియదారా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందని. అప్పుడు ఎట్లుంటుంది నీకు సీన్? సో యూ హ్యావ్ టు ఫాలో ద కరెంట్ అఫైర్స్ ఫాలో కావాలి. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అది నిజంగా న్యాయంగా ఉందా అన్యాయంగా ఉందా చూసుకోవాలి. ఇప్పుడు అందరం పోరాటం చేస్తున్నాం. పోరాటంలో వీరమరణం పొందితే ఏం తప్పులేదు, ఇట్స్ గుడ్. విజయమో వీరమరణమో కావాలి, దట్స్ ఫైన్. నువ్వు వీరమరణం పొందినా వీ విల్ అప్రిషియేట్. నీకంటే నీ పక్కోడికి 2 మార్కులు ఎక్కువ వస్తే యూ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్. అరే వాడు మనకంటే ఎక్కువ చదివిండ్రా, వచ్చినాయి అనుకుంటాం. దట్ ఈస్ ఫైన్, వీఆర్ ఆల్ హ్యాపీ విత్ దట్. అందరం అక్కడనే ఉన్నాం. అంతేగాని గేమ్ రూల్స్ మార్చి వాడికి ఒక మార్క్ ఎక్కువ వస్తే అది ఒప్పుకుంటావా? అది నేను అనేది. టీజీపీఎస్సీ కరెక్ట్ కండక్ట్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది మనం అందులో లైన్లో ఉన్నామా లేదా, అయిపోయిందా, మ్యాటర్ ఫినిష్. అంతేగాని నీకు ఫేవరబుల్గా మీకు ఇంట్రెస్టింగ్గా రాసి కొంతమందికి వాట్ ఎవర్ మీ ఓన్ రీజన్స్కి పెట్టుకుంటే అది ఫేర్ ప్లే ఫీల్డ్ కాదు. దట్ ఈస్ వెరీ అన్ఫేర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు. గేమ్ రూల్స్ పెడుతున్నారు కానీ గేమ్ రూల్స్ మీరు మారుస్తున్నారు. సో మనకి వీరమరణం పొందుదామన్నా కావట్లేదు ఛాన్స్. విజయం పక్కన పెట్టు, కనీసం నువ్వు వీరమరణం పొందాలన్నా కానీ నీకు కుదరట్లేదు కదా, నీకు అది కూడా దొరకట్లేదు కదా. అంటే మనం మన సమయాన్ని వృధా చేసుకొని అన్నీ పోగొట్టుకొని, మన టైము, మన ఫ్యామిలీ టైము, అందరి టైంను పోగొట్టుకొని, డబ్బులు వేస్ట్ చేసుకొని, రిసోర్సెస్ వేస్ట్ చేసుకొని మళ్ళీ చూసింది ఏముంది, అవుట్పుట్ 0. మరి దీన్ని ఎవరు కంపెన్సేట్ చేయాలి? అదే మనం ఒక్కరోజు మన ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతేనే మనకు ఫైన్ వేస్తారు, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోతే ఫైన్ వేస్తారు టైంకి. మరి
వాళ్ళు టైంకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోతే మనకు లాస్ అయితే దీనికి వేయరా ఫైన్? అంటే మనం అడగొద్దా ఇది? మనకు కూడా ఉంది కదా, మనకు కూడా రైట్ ఉంది కదా, అడగొచ్చు కదా. ఇప్పుడు మాకు ఇట్లయితే ఇన్కమ్ ట్యాక్స్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఎవ్రీ ఇయర్ మాకు ఎక్స్ట్రా పెనాల్టీ చేస్తున్నారు, లేకపోతే కరెంట్ బిల్ టైంకి కట్టకపోతే పెనాల్టీ చేస్తున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే పెనాల్టీ చేస్తున్నారు. మరి అట్లనే మీరు కూడా చెప్పిన టైంకి మీరు కండక్ట్ చేయకపోతే ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఏదో ఒక ఇప్పుడు నిరుద్యోగ భృతి అన్నారు, అది రాలేదు ఇంతవరకు. మరి ఇట్లా ఏదో ఒకటి ఉండాలి కదా కంపెన్సేషన్ అనేది. అది నేను అందుకోసము ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. నేను అడిగిన క్వశ్చన్లు తప్పు ఉంటే చెప్పండి, నేనేమి రివోల్ట్ చేయట్లేదు, నేనేం గవర్నమెంట్ మీద కానీ ఎవరి మీద రివోల్ట్ చేయలేదు. ఇవన్నీ మన థాట్స్ అండి, మన డే టు డే లైఫ్లో జరుగుతున్న థాట్స్. అవి ఆల్ కామన్ పీపుల్. మనం అంతకంటే ఏం చేయగలుగుతాం చెప్పండి? పోయి కొట్లాడతామా? అంత సీన్ ఉందా? సో అది దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఫ్రమ్ దిస్ మెసేజ్. సో వీ హ్యావ్ టు బ్రెయిన్ స్టార్మ్, డిస్కస్ చేస్తే కానీ the government can know about our problems and the issues. Okay, అదే అండి చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, ఆదిత్య బొమ్మ.